బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన తిరుపతి గంగమ్మ జాతర ఇవాల్టి నుంచి ప్రారంభమవుతుంది. ఇవాళ నిర్వాహకులు జాతరకు చాటింపు వేశారు. రేపటి నుంచి 14వ తేదీ వరకు అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇక రేపు బైరాగి వేషంలో అమ్మవారు కనిపిస్తారు. మే 8న బండ వేషంలో ఉంటారు. ఆ తర్వాత 9న తోటి వేషం వేస్తారు అమ్మవారు. మే 10న దొరవేషం, మే 11న మాతంగి వేషం, మే 12న సున్నపు కుండల వేషంలో కనిపిస్తారు అమ్మవారు. మే 13న గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. మే 14న ఉదయం 4 గంటలకు విశ్వరూప దర్శనం ఉంటుంది. ఆ రోజు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తూ ఉంటారు. చెంప నరికే కార్యక్రమంతో ఈ జాతర ముగుస్తుంది. అయితే గంగమ్మ జాతరలో ప్రత్యేకత ఉంది. జాతర జరిగినన్ని రోజులు కూడా గ్రామస్తులు ఎవరు కూడా ఊరు విడిచి వెళ్ళకూడదు. అలాగే బయట నుంచి వచ్చిన వారు కూడా రాత్రులు గ్రామంలో బస చేయకూడదు. అమ్మవారిని దర్శించుకొని సాయంత్రం తిరిగి వాళ్ళ స్వగ్రామానికి వెళ్ళిపోవాలి. తిరుపతిలో గంగమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాల్టి నుంచి వేర్వేరు రూపాల్లో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. అయితే రేపు బైరాగి వేషంలో అమ్మవారు కనిపిస్తారు. ప్రతిరోజు కూడా ఒక విచిత్ర వేషధారణతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ గంగమ్మ జాతర జరిగినన్ని రోజులు కూడా ఆ తిరుపతి చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు నిష్ఠతో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఆ గ్రామంలోని ప్రజలు ఎవరు కూడా పొలిమేర దాటి ఎవరు కూడా వెళ్లరు. అలాగే బయట నుంచి వచ్చిన వ్యక్తులు కూడా ఆ రాత్రులు ఆ గ్రామంలో బస చేయకూడదు అన్న ఆనవాయితీ తరతరాలుగా వస్తోంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం సినిమాల్లో కూడా గంగమ్మ జాతరకి సంబంధించిన సన్నివేశాలు ప్రతి ఒక్కరిని కూడా అబ్బురపరిచాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ సిద్ధంగా ఉన్నారు. దామోదర్, ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే అమ్మవారి జాతరకు సంబంధించిన అప్డేట్స్ ఒకసారి మళ్ళీ చెప్పండి. రాష్ట్రంలోనూ అతి పెద్ద జాతరలో తిరుపతి గంగమ్మ జాతర ఒకటి. రాష్ట్ర ప్రభుత్వ జాతరగా కూడా పండుగ కూడా ఈ జాతరను ప్రకటించిన నేపథ్యం ఈ రోజు నుంచి 14వ తేదీ వరకు జాతర నిర్వహణ కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం చాటింపు కార్యక్రమంతో జాతర ప్రారంభమైనప్పటికీ తెల్లవారుజామున ఏదైతే అమ్మవారి ధ్వజస్తంభం, ఏదైతే విశ్వరూప దర్శన స్తంభం అంటారో అక్కడ మనం చూడవచ్చు. ఆ స్తంభానికి ఒడిబియ్యం కట్టడం అంటే అమ్మవారికి ఒడిబియ్యం పెట్టడం. తెల్లవారుజామున ఒడిబియ్యం పెట్టిన తర్వాత ఏదైతే అభిషేకము మూల విరాట్కు అభిషేకం నిర్వహించారో ఆ తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభమైంది. మొత్తం మీద వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు. ఏదైతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు పాదాల చెంత వెలిసిన గంగమ్మను ఏదైతే వెంకటేశ్వర స్వామి సోదరుడిగా భావిస్తారు, ఈ రీతిగానే టీటీడీ కూడా ఇందుకు తగ్గట్టు వ్యవహరిస్తుంది. ఏదైతే గంగమ్మ జాతర సందర్భంగా సారె కూడా పైనుంచి పంపిస్తారు. ముఖ్యంగా ఏదైతే తిరుపతి వాసులతో పాటు తిరుపతిలో నివాసం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వారం రోజుల్లో ఒకసారి అమ్మవారిని దర్శించుకుంటారు. 13వ తేదీ జరిగే గంగ జాతరలో అమ్మవారికి పెద్ద ఎత్తున జంతు బలులు కూడా ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు. మొత్తం వారం రోజుల పాటు వివిధ రకాల వేషాల్లో అమ్మవారిని కొంతమంది భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. మొదటి 3 రోజుల్లో వేసే వేషాలలో ఏదైతే అమ్మవారిని, అదేవిధంగా ఏదైతే అక్కడ ఉన్న వారిని బూతులు తిట్టడం కూడా ఆనవాయితీ. ఏ జాతరలో కూడా ఇలాంటి సంస్కృతి లేదు, కానీ తిరుపతి గంగమ్మ జాతరలో మాత్రం ఈ సంస్కృతి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఈ చాటింపు వేసిన తర్వాత గ్రామం నుంచి ఎవరు బయటికి వెళ్ళకూడదు, కొత్తవారు రాకూడదు అనే నానుడి ఉండేది. కానీ ఏదైతే ప్రస్తుతం ఇది మహానగరంగా మారుతున్న వేళ రావడము పోవడం అనేది రివాజుగా మారిపోయింది. రోజు 1,00,000 మంది పైగా భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చిపోతుంటారు. వీరిలో ఈ జాతర సమయంలో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం రివాజు. మొత్తం మీద అయితే ఆలయ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేయడమే కాకుండా ఇటు విఐపీలు వివిఐపీలు వచ్చిన సమయంలో వారికి ఏ విధంగా పార్కింగ్ సౌకర్యం కలగజేయాలి, అదేవిధంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ వారికి దర్శనము కలగజేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా స్థానికులు ఏదైతే ప్రతి ఒక్కరూ ఈ జాతరను తమ సొంత ఇంట్లో పండగలాగా భావిస్తారు. అందువల్లనే ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. దీపాలు వెలిగించి మనం చూడవచ్చు. ఈ రోజు నుంచి గత 7 రోజుల పాటు ఇలాంటి కార్యక్రమం కొనసాగుతుంది. అమ్మవారికి పొంగలు పెట్టి అదేవిధంగా దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటారు. అయితే 13వ తేదీనే ఎక్కువగా పొంగళ్ళు పెట్టి ఆ తర్వాత అమ్మవారికి బలులు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద ఈ
గంగమ్మ జాతరను ప్రత్యేకంగా చెప్పవచ్చు. రాష్ట్రంలో మిగతా చోట్ల 2 రోజుల పాటు మాత్రమే గంగ జాతర జరిగితే ఒక్క తిరుపతిలో మాత్రమే ఇటు వారం రోజుల పాటు జరుగుతుంది. వారం రోజుల్లో ఏదైతే ఈరోజు సాయంత్రం కైకాల వంశస్థులు ఈరోజు చాటింపు కార్యక్రమం పూర్తయిన తర్వాత సార తీసుకొని వస్తారు. వారితో పాటు మరో రజకులు కలిసి ఈ జాతరలో ప్రత్యేకంగా వేషాలు వేస్తారు. సార్ చెప్పండి, ఈ జాతరకు మీరు రెగ్యులర్గా వస్తుంటారా? ఎలా ఉంటుంది ఈ సంస్కృతి? మేము ప్రతి ఇయర్ వస్తామండి, లోకలే, కాకపోతే బెంగళూరులో సెటిల్ అయ్యాము. సో చాలా సంతోషకరంగా ఉంటుంది. ఈరోజు వచ్చి మా అబ్బాయి ద్వారా మొక్కు తీర్చుకున్నాము. బట్ ప్రతి సంవత్సరం అయితే వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాం అమ్మవారు. మీరు ఎక్కడి నుంచి, అంటే ఈ ఊర్లో లేకుండా వచ్చేస్తారు? మాది పక్కనే విలేజ్, బట్ బెంగళూరులో సెటిల్ అయ్యాము. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము 15 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ప్రతి జాతరకి వస్తున్నాం. ఏదైతే జాతర సందర్భంగా సుదూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు సైతం తమ స్వగ్రామమైన తిరుపతికి వచ్చి ఈ చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకోవడం రివాజు. మరోవైపు మనం చూడవచ్చు, ఈ రోజు నుంచే ఏదైతే కుండలు నెత్తిన పెట్టుకొని, ఏదైతే సున్నపు కుండలు అంటారు వీటిని, కుండలు నెత్తిన పెట్టుకుని వాటిలో లోపల ధూపం వేసి వెలిగించి అమ్మవారి చుట్టూ తిరిగి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఇలాంటి వారు పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. మరోవైపు ఏదైతే స్వామివారి అభిషేకం పూర్తయింది, అభిషేకం పూర్తయిన తర్వాత ప్రస్తుతం అలంకరణ జరుగుతున్న నేపథ్యంలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. మరోవైపు ఏదైతే ఈ ఉత్సవాలకు సందర్భంగా పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకు తగ్గట్టు భారీ ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా మరోవైపు ముఖ్యంగా ఇటు ఇది టీటీడీ కూడా ప్రత్యేకంగా ఇందుకోసం బడ్జెట్ను కూడా కేటాయించింది. ఏదైతే రాష్ట్ర పండుగగా గుర్తింపు ఇచ్చిన తర్వాత ఇటు టీటీడీతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ జాతర సందర్భంగా అవసరమైన నిధులు వేస్తుంది. మరోవైపు ఈ అమ్మవారి యొక్క జాతర సందర్భంగా ఎలాంటి అవకతవకలు ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్తున్నారు. వారం రోజుల పాటు జరిగే జాతరలో ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు ముఖ్యంగా జాతర సందర్భంగా వివిధ రకాల వేషాలతో వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా చర్యలు తీసుకున్నామని ఆలయ అధికారులు చెప్తున్నారు. ఉదయం దీనికి తగ్గట్టుగానే తాత్కాలికంగా ఒక కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ముఖ్యంగా ఇటు ఏదైతే కూటమికి సంబంధించిన నాయకులందరూ ఈ కమిటీలో ఉన్నారు, వీరందరూ కూడా పూర్తి స్థాయిలో ఇటు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు జాతర సందర్భంగా ఎలాంటి చర్యలు తీసుకున్నాం ఆలయం తరఫున? మొత్తం మీద చూస్తే ఆలయ అధికారులు దీనికి సంబంధించి పూర్తిగా చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఉదయం అభిషేక కార్యక్రమం ముగిసిన తర్వాత చాటింపు ఎన్ని గంటలకు? ఈరోజు ఈవినింగ్ అరౌండ్ 7 to 7:30 మధ్యలో జరుగుతుంది. అవిలాల దగ్గర నుంచి వస్తుంది. అవిలాల వాళ్ళు అక్కడ జరిగినాక అక్కడ అభిషేకం చేస్తారు. అభిషేకం అయ్యి వాళ్ళు చాటించి మనకు అమ్మవారు పసుపు వేసాం. అక్కడి నుంచి తీసుకొచ్చి కైకాల వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి అమ్మవారికి ఇక్కడ వేస్తారు. ఇప్పుడు ఏదైతే ప్రతిరోజు ఒక వేషంతో వస్తారు, అదేవిధంగా దర్శనం నిరంతరం కొనసాగుతుందా లేకపోతే రోజు అభిషేకం కంటిన్యూగా ఉంటుందండి? మంగళ, శుక్ర, ఆదివారం మాత్రం అభిషేకం. మిగిలిన రోజులు మామూలు రెగ్యులర్ మార్నింగ్ 6 to అరౌండ్ 9 వరకు దర్శనం కంటిన్యూగా ఉంటుంది. బ్రేక్ అయితే ఏం లేదు. 13వ తేదీనే ముఖ్యంగా కీలకంగా ఉంటుంది కదా? 13, 14 తేదీకే కీలకం అండి. ఆ రోజు నైట్ అరౌండ్ 12కి మిడ్ నైట్ అభిషేకం ఉంటుంది. మిడ్ నైట్ అభిషేకం అయ్యాక దర్శనం 4 నుంచి వదులుతారు. మామూలుగా ఫ్లోటింగ్ అయితే మాత్రము అడుగడుగు దండాలకి అరౌండ్ నైట్ కంటిన్యూగా ఉంటుంది. అంటే విశ్వరూప ఏదైతే విశ్వరూప దర్శనము 13 నైట్, 14 మార్నింగ్ 5 to 6 లోపల ఉంటుంది. ఏమన్నా దేవాదాయ శాఖ నుంచి అదనంగా సిబ్బందిని పిలిపించుకున్నారా లేకపోతే? అందరూ వస్తున్నారండి, సిబ్బంది స్టాఫ్ వస్తున్నారు. మాకు 13th నైట్ 12th అంతా స్టాఫ్ వచ్చేస్తారు. ప్రాబ్లమ్స్ ఏం లేదు. కంప్లీట్గా పనులన్నీ పూర్తి అయిపోయినాయి. ఎటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. ఏదైతే శ్రీవారి సోదరిగా భావించే టీటీడీ నుంచి సారే వస్తుంది. అదేవిధంగా ఈరోజు చాటింపు కార్యక్రమం ముగిసిన తర్వాత సాయంత్రం ముగుస్తుంది. అవిలాల గ్రామం నుంచి చాటింపు కార్యక్రమం ప్రారంభమైతే జాతర అధికారికంగా ప్రారంభమైనట్లు. దీంతోపాటు వారం రోజుల పాటు జరిగే ఈ జాతరలో అటు దేవాదాయ శాఖ, టీటీడీతో పాటు పోలీసు, రెవెన్యూ వ్యవస్థలు కలిసికట్టుగా పనిచేస్తాయి. ఏదైతే 13వ తేదీ జాతర రోజు ఏకంగా 1,50,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది. దీంతోపాటు జాతర సందర్భంగా ప్రత్యేకంగా అన్ని రకాల బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.